నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో అర్జునుడు ధర్మరాజు దగ్గర ప్రతిస్మృతి అనే దివ్య మంత్రాన్ని స్వీకరించి ఆయుధధారుడై ఈశాన్య దిశగా ప్రయాణమవుతాడు. దారి మధ్యలో దేవేంద్రుడు ఒక ముసలి బ్రాహ్మణ్ రూపంలో వచ్చి అర్జునుడిని పరీక్షించి అర్జునుడి ధైర్య సాహసాలు చూసి ఎంతో సంతోషించి అస్త్ర సంపద కోసం పరమశివుని గురించి తపస్సు చేయమని ఆదేశిస్తాడు. అర్జునుడు మందరగిరి పర్వతం ఎక్కి శివుని గురించి తపస్సాచరిస్తాడు. పరమశివుడు అర్జునుడిని పరీక్షించాలని కిరాత రూపంలో తన ప్రథమగణంతో వచ్చి అర్జునుడి మీదకు ఒక అడవి పందిని లంఘింపజేస్తాడు. ఆ అడవి పంది వలన వారిద్దరి మధ్య ఘోర సమరం జరుగుతుంది. ఆ సమరంలో పరమశివుడు అర్జునుని ఆయుధాలన్నీ మాయం చేస్తాడు. అర్జునుడు పట్టు వదలక శివుడితో మల్ల యుద్ధం చేస్తాడు. ఆ మల్ల యుద్ధంలో శివుడు అర్జునుడిని మూర్ఛిల్ల చేస్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అర్జునుడు ఆ విధంగా శివుని ముందు నిలబడలేక మూర్ఛిల్లిపోయిన తర్వాత కొద్దిసేపటికి తేరుకుంటాడు. పరమశివుడు అర్జునుడి అత్యద్భుత సాహస పరాక్రమ శక్తి ఎంతో ఆశ్చర్యపడి తన నిజ స్వరూపంతో సాక్షాత్కరించి ఆదరంగా దేవేంద్రనందన, సుక్షత్రియులలో నీ వంటి పరాక్రమవంతుడిని నేను ఇప్పటిదాకా చూడలేదు. దేవ రాక్షస మానవ వీరులలో నిన్నెవరూ ఎదిరించజాలరు. నీవు సమస్త ప్రపంచాన్ని జయించగలవు. నీకిప్పుడు దివ్య దృష్టిని అనుగ్రహిస్తున్నాను. నా నిజస్వరూపం చూసి ధన్యుడు అవుతావు అని కటాక్షిస్తాడు. జటాజూటధారుడై నెలవంకతో త్రిశూలంతో గజరాజ చర్మం ధరించి మూడో కంటితో మెడలో పెద్ద పాము వ్రేలాడుచుండగా తన ముందు సాక్షాత్కరించిన పరమశివుణ్ణి చూసి అత్యంత ఆనందంతో నిలువున పులకించిపోతూ సాష్టాంగ నమస్కారం చేసి శివుణ్ణి స్తోత్రం చేస్తాడు. అర్జునుడికి తన నోటి వెంట ధారాళంగా శివదండకం ఉద్భవిస్తుంది. ఇక్కడ నన్నయ్య భట్టారకుడు అర్జునుడి శరీరంలోకి ప్రవేశించి ఇలా శివుణ్ణి ఆరాధిస్తాడు. శ్రీకంఠ, లోకేశ, లోకోద్భవస్థాన సంహారకారి, పురారి, మురారి ప్రియ, చంద్రధారి, మహేంద్రాది బృందార్కనంద సందోహ సంధాయి, పుణ్యస్వరూప, విరూపాక్ష, దక్షాధ్వర ధ్వంసక, దేవ, సర్వేశ్వర, సర్వాత్మక, నిర్వికల్ప ప్రభావ, భవానీపతి, మహదేవ, భట్టారక, గంగాధర, విశ్వకర్త, సురాభ్యర్చిత, నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు, కారుణ్యమూర్తి, త్రిలోకైకనాథ, నమస్తే నమస్తే నమః అని స్తోత్రం చేస్తాడు. ఈ దండకంలో శివుని గురించి నన్నయ్య భట్టారకుడు ఎన్నో సమాసాలు రాశాడు. కానీ నేను కొన్నిటిని మాత్రమే పైన ఉదహరించాను. అటు పిమ్మట అర్జునుడు, పరమేశ్వర, సామాన్య మానవులకు నీ స్వరూపం గురించి తెలియదు కదా, నీవు కిరాతుడు అని భావించి నీతో యుద్ధం చేసి నేనెంతో అపరాధం చేశాను, నన్ను క్షమించమని ప్రాధేయపడతాడు. అప్పుడు పరమేశ్వరుడు కరుణాభావంతో, అర్జున, నీ అతిలోక శౌర్య శక్తికి నేనెంతో ఆనందించాను. నీవు తెలియక చేసిన తప్పును మన్నిస్తున్నాను. నీవు మానవ మాత్రుడు కాదు. పూర్వజన్మలో నీవు శ్రీకృష్ణుడు నరనారాయణులైన దివ్య మునీశ్వరులు. బద్రికారణ్యంలో వేల కొద్ది సంవత్సరాలు తీవ్ర తపస్సు ఆచరించిన మహనీయులు మీ ఇద్దరు. మీ దివ్య శక్తియే ఈ లోకాలను సంరక్షిస్తున్నాయి. నా మాయా ప్రభావం వల్లనే నీ గాంధీవం, ఖడ్గం, అక్షయ తూణిరాలు అదృశ్యమయ్యాయి. దేవేంద్రుని పట్టాభిషేక సమయంలో రాక్షసులు దండెత్తి వచ్చినప్పుడు ఈ గాంధీవంతోనే నీవు నారాయణతో పాటు ఆ రాక్షసులందరినీ జయించి దేవతలను రక్షించావు. ఇదిగో నీ ఆయుధాలన్నీ నీకు తిరిగి ప్రసాదిస్తున్నాను. నీ కోరిక ఏదైనా కటాక్షిస్తున్నాను, కోరుకో నాయనా అని అనుగ్రహిస్తాడు. దానికి అర్జునుడు ఎంతో సంతోషించి కైలాసవాస, బ్రహ్మశిరో నామకాస్త్రము, పాశుపతాస్త్రము ప్రళయకాలంలో ప్రపంచాన్ని దహించి వేస్తుందని విఘ్నులు ఆదేశిస్తున్నారు. అభిమంత్రించి విడిచిన వెంటనే ఈ మహాస్త్రాల వల్ల లక్షల కొలది గదాయుధాలు, త్రిశూలాలు, ఘోర సర్పాల వంటి బాణాలు బయలుదేరి లోక సంహారం ప్రారంభిస్తాయని అస్త్ర విద్యావేత్తలు చెప్తున్నారు. నాకు పాశుపతాస్త్రాన్ని కటాక్షించవలసిందిగా అంతకన్నా మరేమీ కోరిక లేదు. దీనితో యక్షులు, రాక్షసులు, దైత్యులు, దానవులు, పిశాచులు మొదలైన వారే కాక భీష్మ, ద్రోణ, అశ్వత్థామ మొదలైన వీరాజువీరులందరినీ ఓడించాలని సంకల్పించుకున్నాను.
నాకు ఆ పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించిన ఎడల నేనిప్పటి వరకు చేసిన తపస్సు సఫలమైందని ఆనందిస్తాను అని పరమశివుణ్ణి వేడుకుంటాడు. పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అర్జునుడికి పాశుపతాస్త్ర ప్రయోగము, ఉపసంహారం మొదలగు రహస్యాలతో మంత్రం ఉపదేశించి, అర్జున, నీకు తప్ప ఈ మహాస్త్రాన్ని భరించగల సమర్థత ఇంకెవరికీ లేదు. అందువల్లనే నేను నీకు అనుగ్రహిస్తున్నాను. దేవేంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు మొదలగు మహనీయులే దీని ప్రభావం ఎంతటిదో గ్రహించలేనప్పుడు సామాన్య మానవుల విషయం వేరే చెప్పనక్కర్లేదు కదా. ఈ మహాస్త్రంతో నీవి ప్రపంచాన్ని జయించగలవు, కానీ దీన్ని అల్పులపై ప్రయోగించరాదు. అలా చేసినచో ఇది ఒక్క క్షణంలో లోకాలన్నింటినీ దహించి వేయగలదు. జాగ్రత్త అని చెప్పి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమైపోతాడు. అర్జునుని చేతిలో 1000 కాంతులతో ప్రకాశిస్తున్న ఆ పాశుపతాస్త్రాన్ని చూసి యక్ష, కిన్నెర, దానవ, రాక్షసులు భయపడిపోయి దూరంగా తొలగిపోతారు. అర్జునుని ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే మల్లయుద్ధం చేస్తున్నప్పుడు శివుడి శరీరాన్ని తాకి ఆ స్పర్శని అనుభవించాడు. రెండవది, కళ్ళారా పరమశివుని దివ్య స్వరూపాన్ని తిలకించాడు. మూడవది, శివుని వద్ద నుంచి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. దీంతో అనుకుంటాడు అర్జునుడు, ధర్మరాజు శత్రువులందరూ పరాజితులవుతారు, సమస్త సామ్రాజ్యం స్వాధీనమవుతుంది, మా కోరికలన్నీ సఫలమైనట్లే కదా అని ఆనందంతో తల మునకలై పరవశిస్తున్నప్పుడు అతని ముందు తడతడ మెరుపులు ఉద్భవిస్తాయి. కుబేర, ఇంద్ర, వరుణ, యమధర్మరాజులు విచిత్ర వేర్వేరు విమానాల మీద వచ్చి అర్జునుడి ముందు సాక్షాత్కరిస్తారు. వారందరినీ చూసి అర్జునుడు వారికి నమస్కరించి అంజలి ఘటిస్తాడు. అప్పుడు యమధర్మరాజు తనని తాను పరిచయం చేసుకుంటూ, నాయనా పాండునందన, ఈ మహనీయుడు నీ తండ్రి దేవేంద్రుడు, నీకు తెలుసు కదా, నేను యమధర్మరాజును. వీరిద్దరూ కుబేర, వరుణదేవులు. నీకు పరమేశ్వరుడు స్వయంగా సాక్షాత్కరించి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడని తెలిసి మేమెంతో సంతోషించాం. నీకు మరిన్ని దివ్యాస్త్రాలను అనుగ్రహించవాలని సంకల్పించుకున్నాం. పూర్వకాలంలో నరుడిగా ప్రఖ్యాతి చెందిన మునీశ్వరుడవు. బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారము మానవలోకంలో క్షత్రియ వంశంలో అవతరించావు. అలాగే దేవతలు, దైత్యులు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలుగా గలవారు తమ దివ్యాంశాలతో క్షత్రియ వీరులందరూ భూమిపై జన్మించారు. సూర్య భగవానుని తేజోభాగమే కర్ణుడిగా జనించి భూలోకంలో సాటిలేని వీరుడుగా ప్రకాశిస్తున్నాడు. మేమనుగ్రహించే ఆ దివ్య ఆయుధ సంపత్తితో నీవు వీరందరినీ అవలీలగా జయించగలవు అని అంటూ, ఇప్పుడే నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను, ఇక నీవు మా నిజస్వరూపాలను తిలకించగలవు. అర్జునుడు ఎంతో ఉప్పొంగిపోయి ఆనంద బాష్పాలతో తనకు ప్రసాదించిన దివ్య దృష్టితో వారి అపూర్వ దివ్య స్వరూపాలు చూసి ముగ్ధుడైపోతాడు. యమధర్మరాజు వారి మధ్య నీలవర్ణ కాంతితో సాక్షాత్కరిస్తాడు. అర్జునుడికి దండాయుధాన్ని బహుకరిస్తాడు. వరుణదేవుడు నదీ నదులతో, సప్త సముద్రాలతో వైఢూర్య మాణిక్యం వలె ప్రకాశిస్తాడు. శత్రువులను ఒక్క క్షణంలో బంధించి నిర్జించగల పాశాస్త్రాన్ని బహుకరిస్తాడు. పాశాస్త్రం అంటే ఆ బాణం ఒక్కసారి వదిలితే అది తాడుగా మారిపోయి శత్రువులను కట్టిపడేస్తుంది. వేల కొలది యక్షులతో బంగారు దేహకాంతితో కుబేరుడు మేరు పర్వతం వలె వెలిగిపోయాడు. కుబేరుడు కుబేరాస్త్రాన్ని కటాక్షిస్తాడు. దేవేంద్రుడు ఐరావతం ఏనుగుపై కూర్చుండి వజ్రాయుధం ధరించి సూర్య తేజస్సుతో ఆ ప్రదేశమంతా తళతళ మెరుపులతో ప్రకాశింపజేస్తాడు. అర్జునుడు వారందరినీ గౌరవ మర్యాదలతో నమస్కరిస్తాడు. దేవేంద్రుడు తన కుమారుడైన అర్జునుడిని చూసి మహదానందపడి, అర్జున, పరమేశ్వరుని పాశుపతాస్త్రమే కాక నీకు అమరత్వం లభించింది. నేను కూడా నీకు మరిన్ని అనేక అస్త్రాలను అనుగ్రహించాలని కుతూహలపడుతున్నాను. మరియు నీవెన్నో దేవకార్యాలు చెయ్యాల్సి ఉన్నది. అందుకోసమే నీవు అమరావతి రావాల్సి ఉన్నది. నేను త్వరలోనే నా రథసారథి మాతలితో నా దివ్య రథాన్ని పంపుతాను. దానిపై అధిరోహించి అక్కడికి రమ్మనమని ఆహ్వానించి వారందరూ అదృశ్యమైపోతారు. అర్జునుడు ఇంద్రుని రథం కోసం ఆకాశం వైపు చూస్తూ నిరీక్షిస్తుంటాడు. ఇంతలో కొంతసేపటికి మేఘాలపై వస్తున్న ఇంద్ర రథం కనిపిస్తుంది. బంగారు కాంతులతో, వేర్వేరు రంగురంగుల మెరుపులతో, నీల పతాకంతో, అనేక ఉత్తమ గుర్రాల మువ్వల సవ్వడితో, వివిధ ఆయుధాలతో వెలిగిపోతూ మెల్లమెల్లగా దిగుతున్న ఆ రథాన్ని చూసి అర్జునుడు ఎంతో ఆశ్చర్యపోతాడు.
ఇంద్రుని రథసారథి మాతలి మెల్లగా రథం దిగి అర్జున్ దగ్గరికి వచ్చి, దేవేంద్ర కుమార, స్వర్గలోకాధిపతి మహేంద్రుడు నిన్ను తీసుకురమ్మనమని నన్ను ఆదేశించి ఈ దివ్య రథాన్ని పంపాడు. ఆహా, నీ భాగ్యమెంతటిదో కదా. నూరేసి రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు నిర్వహించిన పుణ్యాత్ములకైనా ఈ దివ్య రథం అధిరోహించే అర్హత కలగలేదు. అయితే మీ తండ్రి దేవేంద్రుని అనుగ్రహం వల్ల నీకింతటి అపూర్వ అదృష్టం కలిగింది. మరి వెంటనే అమరావతికి బయలుదేరవలసిందిగా ప్రార్థిస్తాడు. అప్పుడు అర్జునుడు భాగీరథీ నదిలో స్నానమాచరించి పితృదేవతలకు, దేవతలకు, ఋషీశ్వరులకు తర్పణాలు అర్పించి ఇంతవరకు తనకి ఆశ్రయమించిన మందరగిరి పర్వతానికి వీడ్కోలు చెప్తూ శాశ్వత పుణ్యలోకాల కోసమై మహనీయులెంతమందో ఇక్కడ తపస్సాచరిస్తున్నారు. అమరులు అప్సరసలతో ఈ సుందర ప్రదేశాలన్నింటినీ విహరించి స్వర్గ సౌఖ్యాలను అనుభవిస్తున్నారు. ఈ తపోవనంలోనే నేను పరమశివుడి గురించి తపస్సాచరించి ఆయన సాక్షాత్కారాన్ని పొందాను. ఈ వనంలో పెరిగిన ఫలాలను ఆరగించి గుబాళించే పుష్పాలతో పూజలాచరించి చల్లని చెట్ల నీడలలో విశ్రమించి ఆనందించాను. నీ కరుణా కటాక్షం వల్లనే నేను ఈనాడు అమరావతి నగరాన్ని సందర్శిస్తున్నాను. స్వర్గలోక ప్రయాణానికి అనుమతినివ్వమని ప్రార్థించి ఆ దివ్య రథంపై అధిరోహించి స్వర్గలోకానికి బయలుదేరి అమరావతి పట్టణానికి సమీపానికి చేరుకుంటాడు. ఎటువంటి విశేషాన్నైనా వర్ణించగల చాతుర్యం ఉన్నది ఒక్క ఆదిశేషుడికి మాత్రమే. అటువంటిది ఈ అపూర్వ నగర మహిమ గాని సౌందర్యాన్ని గాని ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. అటువంటి అత్యద్భుత నగరం అమరావతి. స్వర్గలోకంలో ఎటువంటి మహితాత్ములు నివసిస్తున్నారంటే, నిత్య ధర్మనిష్టతో ప్రజా పరిపాలన చేసిన మహారాజులు, తమ ప్రభువు కోసం యుద్ధంలో వెన్ను చూపకుండా ప్రాణాలర్పించిన వీరాది వీరులు, ఎన్నో యజ్ఞ యాగాదులు నిర్వహించిన పుణ్యాత్ములు, అపార తపస్సాచరించిన మహనీయులు, వీరందరూ ఆ మహానగరంలో అందమైన భవనాలలో, విమానాలలో యథేచ్ఛగా విహరిస్తూ వినోదిస్తున్నారు. మరి స్వర్గలోకంలోకి ఎవరికి ప్రవేశం లేదంటే, ప్రతిదినం అగ్నిహోత్ర హోమాలు ఆచరించని వారు, అబద్ధాలాడేవారు, మాంసాహారులు, యుద్ధంలో భయపడి పారిపోయే పిరికివాళ్ళు, పుణ్యతీర్థాలను ఎప్పుడు దర్శించని వాళ్ళు. అటువంటి స్వర్గనగరంలోకి అర్జునుడు ప్రవేశిస్తాడు. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు మనోహర సంగీతంతో, జై జయ ధ్వానాలతో అర్జునుని అభినందించి ఆశీర్వదించారు. వాళ్లలో వాళ్ళు అనుకుంటారు, ఈ అర్జునుడు పూర్వకాలంలో నరుడనే మునీశ్వరుడు, దేవేంద్రుని కుమారుడు, తన తపశ్శక్తితో పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు అని వాళ్ళందరూ ఎంతో అభినందిస్తారు. శ్రావ్య గీతాలతో, సుందర నృత్యాలతో అప్సరసలు అర్జునుడి హృదయాన్ని చూరగొంటారు. అర్జునుడు వారి అతిలోక సౌందర్యం చూసి ఎంతో ఆనందపడి మెల్లమెల్లగా రథం దిగి మాతలి వెంట నడిచి ఇంద్ర మందిరంలోకి ప్రవేశించి దేవేంద్రుణ్ణి చూసి అతని పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. దేవేంద్రుడు కుమారుణ్ణి లేవనెత్తి గుచ్చి కౌగిలించుకొని ఆదరంగా తన పక్కన దివ్య సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాడు. గంధర్వ కన్యలు వింధ్యామరలతో అలవోకగా వీస్తుంటే సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు ఎంతటి మహనీయులకైనా సాధ్యపడని వైభవం అర్జునుడికి లభించిందని వారు పరమానంద భరితులై అర్జునుడిని వివిధ సత్కారాలతో, ప్రజా విధానాలతో గౌరవిస్తారు. అర్జునుడి సత్కారాలు అయిపోయిన తర్వాత దేవేంద్రుడు అతనికి ఒక విచిత్ర భవనంలో వసతిని ఏర్పాటు చేయమని పరిచారకుల్ని ఆజ్ఞాపిస్తాడు. అర్జునుడు ఆ అద్భుత మందిరంలోకి ప్రవేశించి హంసతూలికా తల్పంపై విశ్రమించి గంధర్వ గాయకుల కమ్మని గానాన్ని ఆస్వాదిస్తూ ఎంతో వినోదిస్తాడు. అంతకుముందే దేవేంద్రుడు తన ముఖ్యుడైన చిత్రసేనుడనే గంధర్వుణ్ణి పిలిచి అర్జునుడికి శయ్య గృహ పరిచర్యలు ఆచరించవలసిందిగా అతిలోక లావణ్యవతి ఊర్వశిని పంపించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అంటే ఇక్కడ నన్నయ్య భట్టారకుడు 2 పదాలు ఎంత చక్కగా వాడాడో చూడండి. శయ్య గృహ పరిచర్యలకు అంటే అర్జునుడికి కావలసిన కామ సౌఖ్యాలని, ఇతర పరిచర్యలని అందించమని. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఊర్వశి ఎంతో ఉప్పొంగిపోయి అర్జునుడి దగ్గరికి వెళ్ళి అతని చేత భంగపడుతుంది. అర్జునుడు ఊర్వశిని అమ్మ అని సంబోధిస్తాడు. దాంతో ఊర్వశికి కోపం వచ్చి అర్జునుడిని నపుంసకుడివైపోతావని శపిస్తుంది. దేవేంద్రుడు అర్జునుడికి ఎన్నో అస్త్రాలను అనుగ్రహిస్తాడు. ఒకసారి రోమస మహర్షి స్వర్గలోకానికి వచ్చినప్పుడు ఇంద్రుడు
అతన్ని పాండవుల దగ్గరికి పంపించి వాళ్ళని కంటికి రెప్పవలే చూసుకోమని చెప్తాడు. ధృతరాష్ట్రుడు కృష్ణద్వైపాయనుడి ద్వారా అర్జునుడికి అస్త్ర సంపద సమకూరిందని తెలుసుకొని ఎంతో దుఃఖపడతాడు. అక్కడ అరణ్యవాసంలో మిగతా పాండవులు ద్రౌపది అర్జునుడి రాక కోసం ఎంతో నిరీక్షిస్తూ ఉంటారు. ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.